ఇవాళ నేను ఒక హ్యాపీ క్లయింట్ టెస్టిమోనియల్ తీసుకొని మీ ముందుకొచ్చాను. ఏ నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటలేదు. దానికంటే ఇంకా మరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. తను ఎంత సీరియస్ గా వెయిట్ లాస్ జర్నీ చేశారు, నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఎంత పంచువల్ గా పాటించారు అన్నదే ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్. మీ అందరికీ తెలుసు, మేము ఈ మధ్య కాలంలో 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. మా దగ్గర ప్రతి మంత్ 2 బ్యాచెస్ అయితే రన్ అవుతాయి. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. అండ్ మా దగ్గర చాలామంది ప్రతి మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్కి 16th ఆఫ్ ద మంత్కి జాయిన్ అవుతున్నారు. హెల్తీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ హ్యాపీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ, ఒక మోడిఫికేషన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రాపర్ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు. ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో బ్యాలెన్స్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, ఈ 3 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 పిల్లర్స్లో ఒక్క పిల్లర్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మీరు వెయిట్ లాస్ కారు. సో మేము ఈ 90 డేస్లో నేర్పించేది అదే. ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఎలా తినాలో మేము ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ రాసి ప్రతి ఒక్క క్లయింట్కి పంపిస్తాము. దాంతోపాటు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అన్నది కూడా చెప్తాము. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత పోస్ట్ మీల్ వాక్స్ చేయమని చెప్తూ ఉంటాం, ఒక 10 to 15 minutes. దాంతోపాటు స్లీప్ వచ్చేసి 7 to 8 hours మెయింటైన్ చేసుకోమని చెప్తూ ఉంటాము. ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. అలా ఈ 3 పిల్లర్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఇవాళ ఒక హ్యాపీ క్లయింట్ టెస్టిమోనియల్ మీ ముందుకు తీసుకొచ్చాను. తన పేరు జగతి గారు. షీఈస్ ఫ్రమ్ USA. తను ఎంత బాగా చేశారు అని అంటే, నేను చెప్పే ప్రతి ఒక్కటి తను మెయింటైన్ చేసుకుంటూ, నేను ఫుడ్ని ఎంత క్వాంటిటీలో తీసుకోమంటానో అంతే క్వాంటిటీలో మెజర్ చేసుకొని, నేను చెప్పే ప్రతి ఒక్క ఫుడ్ని అలానే ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు. తను ఎంత రెగ్యులర్ అంటే, నా దగ్గర ప్రతిరోజు మార్నింగ్ డీటాక్స్ వాటర్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి ఒక్క ఫుడ్ ప్లేట్ నాకు షేర్ చేసేవాళ్ళు. అండ్ ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకొని షేర్ చేసేవాళ్ళు. తను నా దగ్గర జాయిన్ కాకముందు అరౌండ్ 70.2 kgs ఉన్నారు. ప్రజెంట్ ఇంకా తన వెయిట్ లాస్ జర్నీ జరుగుతూ ఉంది, మా దగ్గర కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తన ప్రజెంట్ వెయిట్ వచ్చేసి 61.8 kgs. టోటల్ గా అరౌండ్ 8.5 kgs వెయిట్ లాస్ అయ్యారు. కానీ తను నాకు వీడియో చేసి పంపించినప్పుడు అరౌండ్ 7.5 kgs అయితే వెయిట్ లాస్ అయ్యారు. ఈ వీడియో నేను ఆల్మోస్ట్ ఆల్ నాకు వచ్చి 1 week 10 days అవుతుంది. నా బిజీ షెడ్యూల్ వల్ల నేను ఈ వీడియో షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. ఈ 10 days లో తను ఆల్మోస్ట్ ఆల్ 1 kg ఇంకా తగ్గారు. ఇప్పుడు తన ప్రజెంట్ వెయిట్ లాస్ 8.5 kgs అయితే వెయిట్ లాస్ అయ్యారు. నేనే అన్ని చెప్పేస్తే బాగోదు కదా. తన మాటలలో కూడా మా డైట్ ఎలా ఉంది, తను ఎలా చేశారు, మా ఫుడ్ రెసిపీస్ని తను ఎలా ఎంజాయ్ చేశారు, ఇవన్నీ తను తన టెస్టిమోనియల్లో షేర్ చేసుకున్నారు. ఆ టెస్టిమోనియల్ని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఈ టెస్టిమోనియల్ అంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు అండ్ మా డైట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా జగతి గారి యొక్క బ్యూటిఫుల్ పంచువల్ వెయిట్ లాస్ జర్నీ గురించి అయితే వినేసేయండి. హలో, నా పేరు జగతి. నేను స్పందన గారి 90 days డైట్ ప్లాన్లో జాయిన్ అయ్యాను. సో ఐ జాయిన్ ఇన్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్. నాకు థైరాయిడ్ ఉంది, ఆమె పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ కూడా. సో నేను ఆవిడ వీడియోస్, దాని తర్వాత ఆవిడ యాక్చువల్గా ఇంతకుముందు 90 days ఫ్రీ డైట్ ప్లాన్ పెట్టింది. జస్ట్ ఐ హ్యాడ్ ఎ గ్లాన్స్. అది చూసి నేను జాయిన్ అవుదాం అనుకున్నాను. అప్పటికి అది సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయింది. అందుకు నేను పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్లో జాయిన్ అయ్యాను. ఈ 66 daysలో నేను 7.5 kgs తగ్గాను. డైట్ మటుకు చాలా బాగుంది. నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే, ఎప్పుడు చూసినా లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటిల్ లంచ్ టైం పొట్ట ఫుల్గా ఉంటుంది. మళ్ళీ లంచ్ టు డిన్నర్, ఒక్కొక్కసారి అసలు డిన్నర్ కూడా స్కిప్ చేసేద్దాం అనిపిస్తుంది. నేను యాక్చువల్గా స్కిప్ చేశాను ఒక couple of times, కానీ నాకు చెప్పారు స్కిప్ చేయొద్దు, అట్లీస్ట్ రెడ్యూస్డ్ క్వాంటిటీ అయినా తీసుకోమని చెప్పి. ఈవెన్ డైట్లో ఏమి రిపిటేషన్ అనేవి నాకు ఇప్పటివరకు అయితే కనిపించలేదు. 66 daysలో నేను 66 వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ తీసుకున్నాను.
అవే కాకుండా మళ్ళీ మిడ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఈ 66 డేస్లో ఎప్పుడూ తీసుకోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు స్టమక్ చాలా ఫుల్గా ఉన్న ఫీలింగే ఉంటుంది. ఈ డైట్లో రైస్ అనేది డెఫినెట్గా ఉంటుంది, చపాతీలు ఉంటాయి. మనం ఎప్పుడు అనుకుంటాం ఎక్కువ తింటున్నా, నాకైతే ఎక్కువ తింటున్నాను అన్న ఫీలింగే ఉంటుంది, కానీ అలా తింటూ నేను వెయిట్ లూజ్ అయ్యాను. సో రైస్ ఉంటుంది, చపాతీస్ ఉంటాయి, పాస్తా ఇచ్చారు, దాని తర్వాత ఒక్కసారి అయితే జుకినీ స్పెగెటీ అని చెప్పి, నాకు ఇవి తెలియని కూడా తెలియదు. నేను యాక్చువల్గా ఆవిడే చెప్పారు ఎలా చేసుకోవాలని. జుకినీ వెజిటబుల్తో మనం స్పెగెటీ లాగా చేసుకుని, సో వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ నాకు బాగా నచ్చింది ఈ డైట్ ప్లాన్లో. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం ప్రతిరోజు వెయిట్, మన ఫుడ్ తినేవన్నీ పంపించాలి. మనకు ఒక్కొక్కసారి కరెక్షన్ చెప్తారు, ఏదైనా ఎక్కువ తినాలా తక్కువ తినాలి. 66 డేస్లో నాకు ఒకే ఒక రోజు చెప్పారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దిస్ డైట్. నాకైతే ఈ డైట్ చేస్తూ అనిపించింది ఏంటంటే, ఈ డైట్ ప్లాన్ అయిపోయిన తర్వాత నాకు ఐ విల్ బి ఏబుల్ టు మెయింటైన్ వెల్ అని అనిపించింది, ఎందుకంటే ఈవిడ డైట్లో మనం ఎప్పుడు స్టావ్ అవుతున్న ఫీలింగ్ లేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ క్వైట్ healthy with high protein and with all seeds, nuts, fruits, అన్నీ ఉన్నాయి. హై ప్రోటీన్ ఉంటుంది, ఎగ్స్ ఇస్తారు, నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ అండ్ ఫిష్ ఇస్తారు, వెజిటేరియన్ వాళ్ళకి చాలా ఆప్షన్స్, సో మెనీ వెజిటబుల్స్. అండ్ సోయా ఇస్ ద మెయిన్ థింగ్. ఎప్పుడైతే చికెన్ అండ్ ఫిష్ ఇస్తారో అప్పుడు సోయా ఇస్తారు, లేదా పన్నీర్, టోఫు, ఇన్ని వెరైటీలు ఆ డైట్లో ఉంటాయి. And it's very 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 I mean I feel it's very healthy, you are not starving. అదే నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు ఆకలి అనేది అనిపించకుండా మనం డైట్ చేస్తూ ఒక 2 monthsలో నేను ఒక 7.5 kgs తగ్గాను అంటే ఐ జస్ట్ ఫీల్ దట్ ఈస్ రియలీ రియలీ గుడ్. నాకు ఎవరికైతే ఇది ఎప్పుడైతే ఇట్లాగా పొట్ట ఎప్పుడు ఫుల్గా ఉండి హ్యాపీగా ఉండి డైట్ చేయాలంటే నేను అనుకోవడం ఈవిడ డైట్ ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దెర్ ఆర్ సో మెనీ డైట్ ప్లాన్స్, నాకు ఈవిడది మటుకు చాలా నచ్చింది ఇలాగా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ జాయినింగ్ ఇన్ డాక్టర్ స్పందన గారు's పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్. సో అండ్ ఇదే కాకుండా ఈ డైట్ చేస్తుండగా మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks ఆవిడ దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది, ఎలా ఉంది డైట్, అంతా బాగానే ఉందా అని. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ నాకు రీసెంట్గా ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడారు. ఇట్స్ క్వైట్ టచింగ్, ఎందుకంటే అంటే మనల్ని యాజ్ ఎ క్లయింట్ షీ రియలీ షీ టేక్స్ కేర్ ఆఫ్ అస్. ఫోన్ చేశారు, మాట్లాడారు, అన్నీ కనుక్కున్నారు, అన్నీ చేశారు. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అబౌట్ దిస్ డైట్ ప్లాన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ మై టెస్టిమోనియల్. మెయిన్గా మనకి మన బట్టలు లూజ్ అయ్యి హ్యాపీ ఫీలింగ్, అదే నాకు ఈ రోజు అయితే నాకు ఇది 2 నెలల క్రిందట కొనుక్కున్న డ్రెస్ ఇప్పుడు చాలా లూజ్ అయిపోయిన ఫీలింగ్ ఉంది. అంతకంటే ఇంకా హ్యాపీనెస్ మనకు కావాల్సింది ఏముంది. అండ్ ఐ ఫీల్ వెరీ హెల్తీ అండ్ నెవర్ ఫీల్ ఎనీథింగ్ వీక్నెస్, టైర్డ్నెస్ అలాంటిది నాకు ఎప్పుడు అనిపించలేదు. ఫుడ్ ఇస్ ఇన్ గుడ్ అమౌంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ డైట్. థ్యాంక్ యూ. విన్నారు కదండి జగతి గారి యొక్క బ్యూటిఫుల్ వెయిట్ లాస్ జర్నీ గురించి. తను అబ్రాడ్లో ఉంటూ కూడా, అక్కడ ఎందుకు అబ్రాడ్లో ఉంటూ కూడా అన్నాను అని అంటే, అక్కడ ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలండి. మనకు కావాల్సిన కూరగాయలు మనమే తెచ్చుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మనం వర్కింగ్ ఉమెన్ అయితే మన ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ డైట్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. తను ఇవన్నీ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా నేను చెప్పిన ప్రతి ఫుడ్ని తెచ్చుకొని కుక్ చేసుకొని, తనే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అవే రెసిపీస్ పెడుతూ హోల్ ఫ్యామిలీ ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తను హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యారు. తన టెస్టిమోనియల్ తన ఫీడ్బ్యాక్ అండ్ టెస్టిమోనియల్ నాకు పంపించినప్పుడు, ఆ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు నాకు ఎంతో హ్యాపీ అనిపించిందండి. చాలామంది ఇలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు, కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వమనేసరికి చాలామంది కెమెరా ముందుకు రావడానికి భయపడి ఇవ్వరన్నమాట. సో మీలో ఎవరైనా ఈ వీడియో చూసి మోటివేట్ అయితే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే మీరు మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పటి వరకే మా దగ్గర వెయిట్ లాస్ చాలా మంది అయ్యారు. ఈ వీడియో చూసి మీకు కూడా ఒక మోటివేషన్ వచ్చింటుంది కదా, మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలా వీడియో చేసి మాకు పంపిస్తే ఇలాంటి టెస్టిమోనియల్స్ మీ అందరి ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు లభిస్తుంది. సో
ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇలా వీడియో చేసి మాకు పంపించండి. ఇంకొక బ్యూటిఫుల్ టెస్టిమోనియల్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.